పప్పు పెట్టాను నేను. వడ, ఇదిగో చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పనంతా చేసేసరికి ఈ టైం అయింది. మార్నింగ్ వంట చేసేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇలా ఉండాలి నాకు. అప్పుడే ఏదైనా స్పెషల్స్ అలాంటివి చేయాలంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. అంత గజిబిజిగా ఉంటే చేయాలంటే కదా, అందుకని నీట్గా క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఫ్లవర్స్ అనుకుంటున్నాను. దేవుడి దగ్గర పెట్టే ఆకులు, పత్రి అవన్నీ అంటారు కదా, అది తీసుకొచ్చాను. యాక్చువల్గా నీ సరిపో కొంచెం ఇంకెక్క ఏం చేస్తావు? చాలు ఇంత సరిపోదు, ఇంత గడపకే సరిపోదు. గడప ఇదో కలర్ అదో కలర్ పెడతావా? ఇది ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉంది, ఎల్లో కలర్ తక్కువ ఉంది కదా, అది ఇది అదొకటి ఇదొకటి పెడతా. ఫస్ట్ నేను పెట్టుకున్నాను. నువ్వు రేపు ప్రసాదానికి వడ కాంబినేషన్ చట్నీ, ఇంకా పూర్ణాలు, చక్కెర పొంగలి, పులిహోర, ఈ 4-5 ఐటమ్స్ చేయాలనుకుంటున్నాను. కానీ ఎన్ని ఐటమ్స్ చేస్తానో తెలియదు. మ్యాక్సిమం అయితే 5 చేస్తాను. స్వీట్ అన్నం అంటే చక్కెర పొంగలి ఎప్పుడు రెగ్యులర్ మా ఇంట్లో. ఇది మా ఇంట్లో ఫ్లవర్స్ వడపిండి, పూర్ణాలు, పులిహోర, చట్నీ, వడ కాంబినేషన్ చట్నీ, అక్కడ చక్కెర పొంగలి అక్కడ పెట్టాను. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. ఎనర్జీ కావాలి నాకు, సో కాఫీ పెట్టాను. మా ఎనర్జీ సీక్రెట్ కాఫీ. సో అందరూ అడుగుతారు కదా ఎనర్జీ సీక్రెట్ ఏంటక్క అని. కాఫీ తాగుతాను. వస్తుంది. చేసిన తర్వాత ఇదిగో ఇలా రెడీ అయ్యి వచ్చాను నేను. పూజకి టైం అవుతుంది. మొత్తం ఎలాగో తెచ్చావుగా. కూర్చోబెట్టి అక్కడ కింద పెట్టేసి నువ్వు డైరెక్ట్ చూడగాడిగా తీసిన తర్వాత ఏంది కలర్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టాను. ఆకులు వస్తాయి. ఇక్కడ పెట్టు.
ఇప్పుడు సేమ్ పెట్టాలి. ఇక్కడ పెట్టు. ఆకులు పెట్టాలి. అలాగే పెట్టాలి. చేతితో పెట్టుకోవాలి. అన్నం చేసావా? అన్నం ఏమంటారు ఇలా పెట్టేదాన్ని? ఈరోజు 5 days ఉండాలి. ఇది ఉంటుందా? 5 days వరకు ఉంటుందా అది? ఇది ప్రసాదం పెట్టు. అది ఫ్రూట్స్ కూడా తీసుకురా. కూర్చొని పక్కన పెట్టి బట్టలు, తమలపాకులు, అన్ని పెడుతుంది. రూపాయలు చేంజ్ చేసి తీసుకురా. ఇంకా కాయిన్స్ ఉన్నాయి కదా. తీసుకురా. ఇది అక్కడ పెట్టడానికి తీసుకురా. కొబ్బరికాయలు ఒక ప్లేట్లో తీసుకుని. అది వెలిగేయకుండా ముందు దేవుడిని చేసిన తర్వాత వెలిగి మనంద పూజ ముగించేసుకుంటారు. కొబ్బరికాయలు పెట్టా. కొబ్బరికాయలు గ్లాస్ తీసుకొస్తాను. కొబ్బరికాయలు కూర్చోటానికి ప్లేస్ లేదు. కొన్ని తీసేసేయాలి. ఇప్పుడే పూజ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు కింద వినాయకుడిని పెట్టారు కదా. సో కింద కొన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని తీసుకెళ్ళాలా. సో మీ అందరికి హ్యాపీ వినాయక చవితి. పులిహోర పెట్టను. వద్దు. తినాలా చట్నీ అయినా పూజ అయిపోయింది. ఇప్పుడు తింటున్నారు అందరూ. ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కింద వినాయకుడిని పెట్టారు కదా. సో కొన్ని ప్రసాదాలు తీసుకెళ్తున్నాను. ఇవన్నీ ఇలా కిందికి తీసుకెళ్తున్నాం. కింద పూజ అయ్యాక అందరం కలిసి తింటాం మేము. సో అందుకని అలా తీసుకెళ్తున్నాము. సో ఇంకో ప్లేట్లో ఏంటంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్, మళ్ళీ కొబ్బరికాయలు మా ఇంటి తరపున తీసుకెళ్ళడానికి అక్కడ ప్రిపేర్ చేసాము తీసుకెళ్ళడానికి. సో ఇది మా వినాయక చవితి, మా ఇంటి వినాయక చవితి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈసారి రెసిపీ వీడియో కాదు, వ్లాగ్ చేస్తున్నాను. ఈసారి నుండి కంటిన్యూస్గా వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.